గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయలేకపోవడం ఆశ్చర్యమే. మూడో స్థానంలో దిగి మెరుపులు మెరిపించిన శ్రేయస్ 16వ ఓవర్ పూర్తయ్యేసరికి 16 పరుగులపై నిలిచాడు. ప్రసిద్ధి వేసిన తర్వాతి ఓవర్లో అతను చిలవేగిపోయాడు. వరుసగా 6, 4, 6, 6, 2 బాదేశాడు. దీంతో 90 పరుగులకు చేరుకున్నాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. శ్రేయస్ సెంచరీ చేయడం లాంఛనం అనిపించింది. కానీ తర్వాతి 2 ఓవర్లలో అతను 3 బంతులు ఎదుర్కొని 7 పరుగులు సాధించాడు. ఎక్కువ స్ట్రైకింగ్ తనే తీసుకొని భారీ షాట్లు ఆడిన శశాంక్ చివరి ఓవర్లో శ్రేయస్కు ఒక్క బంతి ఆడే అవకాశం ఇవ్వలేదు. 5 పరుగులు బాది మొత్తం 23 పరుగులు రాబట్టాడు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ సెంచరీ మిస్ కావడంపై శశాంక్ స్పందించాడు. చివరి ఓవర్ తొలి బంతి నుంచి తను సెంచరీ గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడేయమని చెప్పాడు. ఆ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. బౌండరీలు బాదగలననే నాపై నమ్మకం ఉంది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తే హిట్టింగ్ చేయాల్సిందే. ఒక్కోసారి కనెక్ట్ కాదు, అయినా నా బలం ఏంటో తెలుసు, దానిపై దృష్టి పెట్టా అని శశాంక్ వెల్లడించారు. కేవలం 16 బంతుల్లోనే 2 సిక్స్లు 6 4ల సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.